రాజకీయంగా ఉన్నత శిఖరాలకు ఎదిగిన ప్రవాస భారతీయురాలు కోసం పుస్తకం రాయడం అభినందనీయమని మాజీ ఎమ్మెల్యే మాజీ మేయర్ రాజన్న రమణి అన్నారు. పద్మశ్రీ పద్మభూషణ్ అవార్డు గ్రహీత ఆచార్య యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ రచించిన సమరశీల ధీర వనిత కమలా హారిస్ గ్రంథ ఆవిష్కరణ సభ ఏయూ హిందీ విభాగ సెమినార్ హాల్లో జరిగింది. దీనికి ముఖ్య అతిథిగా విచ్చేసిన రాజన్న రమణి గ్రంథ ఆవిష్కరణ చేసి అనంతరం మాట్లాడారు. యార్లగడ్డ తన రచన ద్వారా అమెరికా మాజీ వైస్ ప్రెసిడెంట్ కమలా హారిస్ ను పరిచయం చేయడం జరిగిందన్నారు. కమలా హారిస్ భారత మూలాలు ఉన్న మహిళని తెలిపారు. సమాజానికి సేవ చేయాలనే దృక్పథంతో ఆమె పలు కీలక పదవులను అధిరోహించారన్నారు. అమెరికాలో ఏర్పాటు చేసిన సెక్స్ వెబ్సైట్ ద్వారా టీనేజ్ యువత పాడైపోతుందని గుర్తించి దానిపై ఆమె పోరాడి ప్రభుత్వం తొలగించేలా చేశారన్నారు. ఇటీవల జరిగిన అమెరికా ఎన్నికల్లో కమల ఓడిపోవడానికి తక్కువ సమయం, పార్టీలో కొంత వ్యతిరేకత, ట్రంప్ అమెరికా వాడినని చెప్పుకోవడం వంటివి ప్రధాన కారణాలు కావచ్చని తెలిపారు. భవిష్యత్తులో కమల మరిన్ని పదవిలో అధిరోహిస్తారని ఆమె ఆకాంక్షిస్తూ రచయిత యార్లగడ్డను ఆమె కొనియాడారు. శ్రీకాకుళం అంబేద్కర్ విశ్వవిద్యాలయ వీసీ ఆచార్య రజని మాట్లాడుతూ 11 చాప్టర్లతో అమెరికా రాజకీయాలు, వ్యక్తుల గురించి యార్లగడ్డ చక్కగా రచించారని, అమెరికన్ మాజీ వైస్ ప్రెసిడెంట్ కమలా హారిస్ ఆమె భర్త గురించి వివరించారని, అలాగే నల్లజాతి మహిళ అయిన కమల ఆ స్థాయికి రావడం, అమెరికా ద్వితీయ పౌరురాలిగా ఎదగడం, యూదుల కోడలు కావడం గర్వించదగ్గ విషయమన్నారు. అమెరికాలో జిల్లా అటార్నీ, సెనేటర్గా, భారతీయ మహిళగా కమల పలు కీలక పదవులు అధిరోహించారన్నారు. రచయిత యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ మాట్లాడుతూ 11 ఏళ్ల క్రితం అమెరికా మీద తనకు ప్రేమ పెరిగిందని, దానికి కారణం జాన్ కెన్నడీ అని, చైనా మనతో యుద్ధం చేసినప్పుడు భారత్కు మద్దతుగా కెన్నడీ నిలబడడం అని తెలిపారు. వాషింగ్టన్లో కెన్నడీ, నెహ్రూ నడిచిన ఫోటో అప్పట్లో క్యాలెండర్గా వచ్చిందని గుర్తు చేశారు. గ్రంథ స్వీయకర్త పొట్రు బ్రహ్మానందం ప్రసంగిస్తూ తన పేరును స్వీకర్తగా ప్రకటించడం ఆనందంగా ఉందని, ఒక రకంగా ఇది తనకు గర్వకారణమని తెలిపారు. భారతీయులు అమెరికాలో స్థిరపడి రాజకీయాల్లో ప్రవేశించారని, ట్రంప్ తరహాలో భారతీయులు కూడా అక్కడ అధ్యక్షులు కావాలని ఆకాంక్షించారు. సభలో ఆచార్య బాలమోహన్ దాస్, లోక్ నాయక్ ఫౌండేషన్ నల్లబాబయ్య, సుగుణ సాహిత్య అభిమానులు తదితరులు పాల్గొన్నారు. మా ఊళ్ళో 3000 జనాభా ఉంటే 14 న్యూస్ పేపర్లు వచ్చాయి ఆంధ్రప్రభలో. మా ఇంటికి ఒక పేపర్ వస్తే సాయంత్రానికి కొంతమంది వచ్చి మా నాన్నగారి దగ్గర పేపర్ అయి చదివించుకుంటూ ఉండేవారు. అప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే, చైనా వాళ్ళు మన మీద దాడి చేసి మనల్ని ఇబ్బంది పెడుతున్నప్పుడు అమెరికా మనకు అనుకూలంగా ఉంది, జాన్ ఎఫ్ కెన్నడీ గారు మనకు అనుకూలంగా ఉన్నారు అనేటువంటిది నా మైండ్లో అలా రిజిస్టర్ అయింది. ఆ తర్వాత పెద్దలు చాలామంది తెలుసు, ఒక అద్భుతమైన ఫోటోగ్రాఫ్ చాలా రోజులు మన అందరి ఇళ్లలో ఉంది. అదేంటంటే, వైట్ హౌస్ లాన్స్లో జవహర్లాల్ నెహ్రూ గారు, కెన్నడీ గారు నడుస్తున్నటువంటి ఫోటో చాలా ఇంట్లో క్యాలెండర్గా కూడా మారిపోయింది. జాన్ ఎఫ్ కెన్నడీ గారి మీద నాకు పిచ్చే అంత ఎక్కువైందంటే, మచిలీపట్నంలో ఒక పెద్ద రోడ్డుకి జాన్ ఎఫ్ కెన్నడీ మార్గాన్ని పెట్టారు. అది కూడా చూడటానికి బందర్ ఇల్లా. ఇప్పుడు కూడా బందర్ ఎప్పుడు వెళ్ళినప్పటికీ ముందు ఆ రోడ్డు మీదకి వెళ్తా. అంటే తెలియనటువంటి అభిమానం, మన పిల్లలు ఏ విధంగా సినిమా హీరోల పట్ల అభిమానాలు పెంచుకున్నారో నాకు అట్లా అభిమానం పెరిగి అమెరికన్ రాజకీయాల పట్ల కుతూహలం పెద్ద అవకాశం పట్టేశాను కదా, కుతూహలం ఏర్పడింది. ఆ తర్వాత నెమ్మదిగా కుతూహలం ఎందుకు బలపడిందంటే, ఈ రోజున మన గ్రామాలలో ఆంధ్ర ప్రాంతంలో ఉన్నటువంటి, ముఖ్యంగా కోస్తా ఆంధ్ర రాయలసీమలో ఉన్నటువంటి గ్రామాల్లో ప్రతి ఇంటికి ఒకరు అమెరికాలో ఉన్నారు. వాళ్ళు వెళతాం, సంపాదించుకుంటాం, వచ్చేస్తామని వెళ్ళారు. కానీ ప్రశ్న లేదు, వచ్చే ప్రశ్న లేదు, అక్కడే ఉండిపోయారు. వాళ్ళ పిల్లలు పుట్టారు. మా మనవరాలు 3 ఏళ్ల వయసులో స్కూల్కి వెళ్తా ఉంటే, తాత ఐ బార్న్ ఇన్ దిస్ హాస్పిటల్, ఐఎమ్ అమెరికన్, యూఆర్ అన్ ఇండియన్ అన్నది. అదే పరిస్థితి అందరిలో కూడా ఉంది, మా ఇంట్లోనే కాదు. తర్వాత అమ్మమ్మ తాతల్ని నాన్నమ్మని చూడటానికి ఈ సెలవుల్లో తల్లిదండ్రులు పట్టుకొస్తున్నారు. వాళ్ళు ఇష్టం లేకుండా వస్తున్నారు ఆ పిల్లలు. ఈ అమ్మమ్మ తాతలు తల్లిదండ్రులు జరిపిన రోజు మన పిల్లలు కూడా రారు. ఎందుకంటే వాళ్ళ మనవాళ్ళకి మన స్నేహితులు పెరుగుతారు, వాళ్ళకి టూర్లు, వాళ్ళ విదేశాలు చూడాలనుకుంటారు తప్ప ఈ భారతదేశానికి రావాలి అనేటువంటి కోరిక అలా కలదు. వీళ్ళకి కూడా కొంచెం పోతుంది. ఇటువంటి నేపథ్యంలో ఇంతమంది మనం అమెరికాలో ఉన్నప్పుడు అమెరికన్ రాజకీయాల్లో మనం కనుక చొరవ తీసుకోకుండా ఉంటే, రాజకీయాలు అంటే సెనేటర్లు అయిపోవాలి, కాంగ్రెస్ మెన్ అయిపోవాలి కాదు, స్కూల్ కమిటీలు, నగర కమిటీలు, వార్డు కౌన్సిలర్లు, ఇందులో మెంబర్లు అయ్యి నెమ్మదిగా రాజ్యాధికారాన్ని కనుక మనం దాంట్లో ప్రవేశిస్తే మన పిల్లలకు అవసరం అవుతున్నటువంటిది నాకు ఒక 20 సంవత్సరాల నుంచి నా మైండ్లో తట్టి ప్రతి ఊరు వెళ్ళినప్పుడల్లా దీని నుంచి ప్రచారం చేస్తూ ఉన్నాను. చాలామంది అక్కడ రాజకీయాల్లో కూడా నా ప్రేరణతోనే కాకుండా కొంతమంది అటున్నారు, నా ప్రేరణతో కొంతమంది కుతూహలంతో మొదలుపెట్టారు. అయితే చాలా ముఖ్యమైనటువంటి
విషయం ఏంటంటే ఎందుకు పదే పదే నేను ఈ పిల్లలందరికీ బాబు మీరు మీ డబ్బుల్ని అమెరికన్ రాజకీయాల్లో ప్రవేశించి అక్కడ ఖర్చు పెట్టండి, మీరు రియల్ ఎస్టేట్లు చేస్తున్నారు, మీరు వ్యాపారాలు చేస్తున్నారు, పొలిటికల్గా మనకు లేకపోతే చాలా కష్టం అని చెప్పాను. దానికి ఉదాహరణ ఏంటంటే ఒక 100 సంవత్సరాల క్రితం ట్రంప్ గారి తాతగారు అమెరికా వచ్చాడు. 4 డబ్బులు సంపాదించుకుని వెనక్కి వెళ్ళిపోదామని చెప్పని ఆయన పెళ్లి చేసుకుని కాస్త డబ్బులు సంపాదించుకొని కూతుర్ని కూడా తీసుకుని ఆయన ఊరు వెళ్ళిపోయాడు. ఆయన దేశం జర్మనీకి వెళ్ళిపోయాడు. వెళ్తే వాళ్ళు నువ్వు వద్దు రావడానికి వీళ్ళే వెళ్ళిపోమని. అదేంటారు నేను జర్మనీ నన్ను ఎందుకు పంపించేస్తారంటే జర్మనీ వదిలిపెట్టి వెళ్ళేటప్పుడు ఒక ఆబ్లిగేషన్ ఉంటుంది, అది మిలిటరీ ట్రైనింగ్ అనేది. నువ్వు ఆ మిలిటరీ ట్రైనింగ్ చేయకుండా వెళ్ళావు కాబట్టి యూ గెట్ అవుట్ ఆఫ్ దిస్ కంట్రీ అన్న. వాడు 3 సంవత్సరాలు ఫైట్ చేశాడు, కోర్టులకు వెళ్ళాడు, నానా గోల్ చేశాడు. అదేం కుదరదు పొమ్మన్నారు. చివరికి ఏడుస్తూ వచ్చేసేసి న్యూయార్క్ చేరి అక్కడి నుంచి లాస్ ఏంజల్స్ వెళ్ళి అక్కడ ఏదో చిన్న ఒక బారు, ఒక రెస్టారెంటు, ఒక చిన్న వ్యభిచార గృహం నడుపుకుంటా బాగా డబ్బులు సంపాదించారు. ఆయన తర్వాత ఆయన కొడుకు న్యూయార్క్ వచ్చి అపార్ట్మెంట్లు కట్టి ఆ అపార్ట్మెంట్లు అద్దెకించుకుంటా ఆయన ఎట్లా బిల్డర్గా డెవలప్ అయ్యాడు. ఆయన కుమారుడు మనవడు, అంటే మొట్టమొదటి వచ్చిన ట్రంప్ గారి మనవడు ట్రంప్. అంటే ఒక 3వ తరంలోనే రాజ్యాధికారాన్ని సంపాదించుకున్నప్పుడు మన వాళ్ళు ఎందుకు సంపాదించుకోకూడదు? 1994 జూలై 20వ తారీఖున ఎన్టీ రామారావు గారు అమెరికా దేశంలో పర్యటించి ఒక 4 రోజుల పాటు హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో దిగాడు. దిగితే ఆయన ప్రెస్ వాళ్ళు అడిగారు. అడిగితే ఆయన దాచుకోడు కదా, చెప్పేశాడు అమెరికా వాళ్ళ బాత్రూమ్, మన అమెరికా వాళ్ళ రోడ్లు మన బాత్రూములు బెడ్రూమ్ అంటే బాగుంటాయి అన్నాడు ఒక మాట. ఆయన తిట్టారు. తర్వాత ఏమన్నాడు, ఏనాటికైనా భారతీయ మూలాలు కలిగిన వాళ్ళు, తెలుగు మూలాలు కలిగిన వాళ్ళు అమెరికా అధ్యక్షుడు అయితే నేను సంతోషిస్తా అన్నారు. ఈయన మతిపోయింది రామారావు గారికి అని చెప్పి అన్నారు. కానీ ఇప్పుడు జరిగింది ఏంటి, కమలా హ్యారిస్ ఉపాధ్యక్షురాలైంది. తర్వాత మన అమ్మాయి వ్యాన్స్ భార్య ఇప్పుడు ద్వితీయ మహిళ అయిందంటే ఉపాధ్యక్షురాల యొక్క తల్లి అయింది, ఉపాధ్యక్షురాల యొక్క భార్య అయింది. కాబట్టి ఇట్లా మనం భార్య ద్వారానో, కూతురు ద్వారానో, కొడుకు ద్వారానో, డబ్బుల ద్వారానో, ఉద్యోగాల ద్వారానో, వ్యాపారాల ద్వారానో అమెరికన్ రాజకీయాలలో, కేవలం అమెరికన్ రాజకీయాలనే కాకుండా ఎక్కడెక్కడైతే మన వాళ్ళు ఆయా దేశాల్లో ఉన్నారో ఆ దేశాల రాజకీయాల్లో ప్రవేశించి అక్కడ కొంత మంచితనాన్ని, ఆధిపత్యాన్ని సంపాదిస్తే బాగుంటుంది అనేటువంటి సదుద్దేశంతో నేను ఈ కార్యక్రమం చేపట్టాను. ఇందులో భాగంగా అంటే ఒక 2 రోజులు 3 రోజుల క్రితం అనుకుంటాను మాస్టర్ గారు ఫోన్ చేసి, అమ్మ మా డ్రైవర్ వస్తారు, మీకు ఒక పుస్తకం ఇస్తారు, తర్వాత మీతో మాట్లాడతానని అన్నారు. సరే అని చెప్పేసి అలాగే మనిషారు పుస్తకం డ్రైవర్ తీసుకొచ్చి ఇచ్చిన తర్వాత లోపల ఒక లెటర్ కూడా ఉన్నది. అందులో అమ్మ మీరే పుస్తక ఆవిష్కరణ చేయాలి అని అన్నారు. పుస్తకం పేరు చూశాను, కమలా హ్యారిస్. అంటే మాస్టర్ చాలా తెలివైనటువంటి వారు. అంటే ఒక మహిళ గురించి రాసినప్పుడు మహిళల చేత చేయిస్తే బాగుంటుంది అని అనుకోవడం ఒకటి, అతనికి ఉండేటువంటి ప్రత్యేక అభిమానంతో మరి నేను చేస్తే బాగుంటుందని అనుకున్నారని అనుకున్నాను. అదేవిధంగా ఆ పుస్తక పరిచయం కూడా ఒక మహిళతో చేయించడం చాలా సముచితంగా ఉండేటువంటి విషయం. అందుకని చెప్పి మరి మనిషిని మళ్ళా ఫోన్ చేస్తే, మనిషిని మరి మీరు పంపించిన తర్వాత, మీరు అడిగిన తర్వాత నేను కాదని అనలేను, తప్పకుండా వస్తానండి అని అన్నాను. ఆ మాట ప్రకారం ఇక్కడ రావడం జరిగింది. మీ అందరినీ కూడా ఈ 2025లో మీ అందరినీ కలవడం కూడా జరిగింది. చాలా సంతోషంగా ఉన్నానని చెప్పి తెలియజేసుకుంటున్నాను. ఇకపోతే ఈ పుస్తకం ఈ 2-3 రోజులు కూర్చొని చదివాను. అంటే ఒక మహిళ గురించి ఆమె చదువుతూ ఉంటే కొన్ని సందర్భాల్లో నన్ను నేను ఊహించుకున్నాను. ఆవిడ భారతీయ మహిళ అంటే కాదు, భారతీయ మూలాలు ఉండేటువంటి మహిళ. వాళ్ళ మదర్ భారతీయురాలు. ఆవిడ అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత ఎన్నో సంవత్సరాలకి మరి ఈ పిల్లలు పుట్టడం, అక్కడ ఉండేటువంటి పెంపకం తోటి ఆవిడ పెరగడం, అక్కడ సంస్కృతి, ఆ యొక్క కల్చర్ అవన్నీ కూడా ట్రెడిషన్స్ అన్ని ఉన్నప్పటికీ కూడా మన భారతీయ సంప్రదాయాలను కూడా ఏమర్చకుండాను తల్లి పెంపకంలో, అంటే సింగిల్ పేరెంట్ పెంపకంలో పెరిగారు. చాలా కష్టాలు పడింది ఆవిడ. చాలా చిన్న ఉద్యోగాలు చేసుకుంది. కానీ
మనకి అబ్దుల్ కలాం గారు చెప్పేవారు, డ్రీమ్ 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 అంటిల్ యూ అచీవ్ అండ్ యూ అచీవ్ సంథింగ్ గ్రేట్ అన్న దాంట్లోనూ ఆమెకి మొదటి నుంచి కూడా ఏవో డ్రీమ్స్ ఉండేవి. భాష రాసినటువంటి పుస్తకంలో ఏదో సాధించాలి, ఈ సమాజానికి ఏదో ఒకటి చేయాలి అనేటువంటి తపనతో ఆవిడ డిస్ట్రిక్ట్ అటార్నీగా చేసింది. తర్వాత స్టేట్ అటార్నీగా కూడా ఒక మంచి మెజారిటీతో గెలవగలిగారనంటే ఆవిడ యొక్క స్వయం కృషితోటే వచ్చారు ఆవిడ. అయితే ఇవన్నీ కూడా సాధించుకున్నారని అంటే అంత ఆషామాషిగా కాదు. ఎక్కడో మెన్షన్ చేశారు, ఈ పురుషాధిక్యత కలిగినటువంటి సమాజంలో మహిళ ఒంటరి పోరాటం చేసుకొని రావడం అనేటువంటి చాలా కష్టం. బట్ షీ డిడ్ ఇట్. అది చేసుకొని వచ్చాక ఆవిడ కొన్ని చట్టాలని కూడా మార్చడానికి ప్రయత్నం చేశారు. అందులో ముఖ్యంగా నాకు నచ్చింది ఏంటంటే ఈ సెక్స్ వర్కర్స్ గురించి ఒక వెబ్సైట్ ఓపెన్ చేశారు. ఆ వెబ్సైట్ వలన టీనేజర్స్ పిల్లలందరూ కూడా పాడైపోయేటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంటే ఆవిడ పోరాటం చేసి ఆ వెబ్సైట్ ని క్లోజ్ చేయించేటువంటి పరిస్థితి కూడా తీసుకొచ్చారు. అదే విధంగాను సమాజంలో దగాపడినటువంటి టీనేజ్ మహిళలందరినీ కూడా చేరదీసి వాళ్ళకి ఒక జీవితాన్ని ఇచ్చేటువంటి ప్రయత్నం కూడా చేశారు. అనాథ పిల్లల గురించి కౌన్సిలర్గా ఉండి ఆ కౌన్సిలింగ్ చేసి పిల్లలందరినీ కూడా వాళ్ళ నేర చరిత్ర నుంచి బయటపడి వాళ్ళకు ఉపాధి కల్పించేటువంటి తీరులో నాకు చేశారు. అయితే తర్వాత ప్రెసిడెంట్గా ఆవిడ పోటీ చేసేటువంటి పరిస్థితి వచ్చినప్పుడు ఎందుకు ఆవిడ ఓడిపోయారు అనేటువంటి విషయంలో ఒకటి ఆవిడకి చాలా తక్కువ టైం ఇచ్చారు. రెండోది అప్పటికే బిడెన్ మీద వ్యతిరేకత ఉన్నారు. ట్రంప్ చాలా పవర్ఫుల్ మనిషి, ఆర్థికంగా బాగా ఉండేటువంటి వాడు. ఈవిడిని యాక్సెప్ట్ చేయడానికి ఏంటంటే ముఖ్యంగా పార్టీ పరంగా కూడా ఆవిడకి వ్యతిరేకత ఉండడం ఒక కారణం. అంటే నా సొంత అభిప్రాయం అయితే ట్రంప్ ఎప్పుడో ఒకటే మాట అనేవాడు, అమెరికా ఈజ్ ఫర్ అమెరికా.